ఇప్పుడు ముందుగా మనం కాంగ్రెస్ నేత శివలాల్ గారితో మాట్లాడదాం. నమస్తే శివలాల్ గారు. శివలాల్ గారు, మేడిగడ్డ పరిస్థితి ఈ రోజు ఇలా రావడానికి గల ప్రధానమైన కారణం ఏంటి? దీని గల పరిష్కార మార్గాలు ఏమైనా ఉన్నాయా చెప్తారా మీరు? ముందుగా అమ్మా న్యూస్ ప్రేక్షకులకు మీకు ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారం. మేడిగడ్డ కాళేశ్వరం అనే ప్రాజెక్టే అది ఒక కమిషన్ల ప్రాజెక్ట్ అనేది గతంలో కూడా అది మొదలుపెట్టినప్పటి నుంచి కూడా మనం చెప్పడం జరిగింది. దాంతోపాటు గతంలో ఉన్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం తొందరపాటు నిర్ణయం వల్ల ఈ మేడిగడ్డ కానీ సుందిర్లా కానీ అన్నారం కానీ ఇవి మొత్తానికి మూడుకి మూడు కూడా ఎక్కడ పడితే అక్కడ ఇబ్బందుల పాలు జరగడానికి కారణం కూడా ఈ గతంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారే. నేను ఒక కౌబాయ్ హార్ట్ పెట్టుకొని నేనే స్పెషల్ ఇంజనీర్ అని, దీనికి కాళేశ్వరము మేడిగడ్డ ఇవన్నిటికీ కూడా నేనే ఒక స్పెషల్ ఇంజనీర్ అని చెప్పి ఆయన కూర్చేసుకొని చేస్తా అని చెప్పి ఆ దిశగా పోయి మొత్తానికి ఆ తొందరపాటు నిర్ణయంలో అది మొత్తంగా కంప్లీట్ కాకముందే దాన్ని ఇనాగరేషన్ చేసేసుకున్నారు. ప్లస్ ఎల్ఎన్టీ వాళ్ళకి వీళ్ళకి కూడా కొన్ని ఇబ్బందులు జరిగినాయి. ఇప్పుడు ఈరోజు అది కృంగిపోయింది, లేకపోతే ఇబ్బందులు జరిగింది అంటే ఇప్పుడు ఈరోజు గతంలో కాళేశ్వరం అన్న మేడిగడ్డ అన్న నేనే ఇంజనీర్ని, నేనే నంబర్ 1 తోపు అన్న కేసీఆర్ ఈరోజు ఏ స్థాయికి వచ్చిండు? నాది నా తప్పు కాదు, ఎల్ఎన్టీ వాళ్ళ తప్పు అని. ఈరోజు అగ్రిమెంట్ ఎప్పుడైతే అయింది అది కట్టేటప్పుడు ఎల్ఎన్టీ వాళ్ళతో ఒప్పందం ఏం చేసిండ్రు? సపోజ్ అదేమన్నా ప్రాబ్లం అయితే దాన్ని కూడా ఆ దిద్దుబాటు చర్యలు కానీ లేకపోతే రిపేర్ చేయడం కానీ అదంతా కూడా ఆ అగ్రిమెంట్ రావాలా. కానీ వీళ్ళు ఈరోజు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది జరగడంతో కాంగ్రెస్ పార్టీ దీన్ని వాంటెడ్ చేయడం అనడం కానీ లేకపోతే వాళ్ళు చెప్పే మాయమాటలు కానీ ప్రజలు ఎవరు కూడా నమ్మతలేరు. ఈరోజు మొత్తానికి మేడిగడ్డ వల్ల ఆ డబ్బు కూడా వృధా అయింది. లేకపోతే రేపు ఫ్యూచర్లో అక్కడ నీళ్లు నింపితే మటుకు ఖచ్చితంగా మిగతా పిల్లర్లో కూడా ఇబ్బంది జరుగుతుంది అనేది అక్కడ వచ్చిన నిష్ణాతులు నిపుణులు ఎవరైతే వచ్చిండ్రో వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ మీకు గన వాటర్ రాకపోవడం గల కారణం మేడిగడ్డ సరిగ్గా లేకపోవడం వల్లే రైతులకి వాటర్ ఇవ్వలేని పరిస్థితి అంటారా మీరు? కాంగ్రెస్ ఖచ్చితంగా ఇప్పుడు అక్కడ నీళ్లు నిల్వలేకపోతే రైతులకు నీళ్ళు ఇవ్వడం ఏముంది? వాళ్ళు కాళేశ్వరం కట్టిన తర్వాత అది ఖచ్చితంగా కొన్ని జాగాలలో ఇబ్బందులు అవుతున్నాయి, బ్యాక్ వాటర్ వల్ల ఊర్లు మునుగుతున్నాయి, ముంపు గ్రామాలు వస్తున్నాయి అని చెప్పినప్పుడు కూడా వినలేదు. మొన్న మా వివేక్ వెంకటస్వామి కూడా ఆ ముంపు గ్రామాలకు వెళ్ళి కూడా అక్కడ పరిశీలించి వాళ్ళ ఇబ్బందులను చూసి సరే నెక్స్ట్ టైం దీన్ని ఏమన్నా దిద్దుబాటు చర్యలు చేస్తామని చెప్పి హామీ వాళ్ళకు ఆ ముంపు గ్రామంలో ఉన్న ఊరి వాళ్ళకు కూడా హామీ ఇవ్వడం జరిగింది. అంటే మొత్తానికి వీళ్ళు ఏదైతే ప్రాజెక్టు కట్టాలనే ఒక దురుద్దేశంతో ఎవరికి ఇబ్బందులైనా మాకు సంబంధం లేదు, ఈరోజు ఆఖరికి వస్తే మేడిగడ్డ ఇబ్బంది అయితే కూడా మాకు సంబంధం లేదు అనేది ఈ గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చేసిన పని. అంటే ముఖ్యంగా ఈ రోజున ఓకే ఎవరు చేసినప్పటికీ దీనికి గల పరిష్కార మార్గాలు చూడాలంటే ఎలా చూడాలంటారు శివలాల్ గారు? పరిష్కారం ఏం చేయబోతున్నారు? మరి ఈ ప్రభుత్వం రైతులను అయితే ఇప్పుడు ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆల్రెడీ వానాకాలం వచ్చేసింది, ఆల్మోస్ట్ ఇంకొక 1 మంత్ అయితే ఇప్పటికే విత్తుకునే సమయం ఇది. ఈ టైంలో వాటర్ లేకపోవడం రైతాంగాన్ని నడ్డి విరిచినట్టే అవుతుంది. మరి ఇలాంటి సమయంలో పరిష్కార మార్గం మీ ప్రభుత్వం ఏం చేయబోతుంది? ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రేపు రాబోయేది వర్షాకాలం, ఇంకా టైం ఉంది. వర్షాకాలంకి ఇంకా టైం ఉంది. అంటే ఆల్రెడీ అకాల వర్షాలు వచ్చినందుకే అకాల వర్షాలలో ఇబ్బంది జరిగింది. దానికి కూడా అధికారులకు చెప్పి ముఖ్యమంత్రి గారు కానీ మంత్రివర్గం కానీ ఒక నిర్ణయం తీసుకొని రైతులకు ఏ రకంగా మనం ఆ ఇబ్బందిని తొలగించాలనే ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడి అది ఆఫీషియల్ని అక్కడ అపాయింట్ చేసి దీని గురించి మీరు చూడండి అని చెప్పడం జరిగింది. ఓకే శివలాల్ గారు, మనతో